హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. ఇది ఒక్కసారి చూద్దాం. చనిపోయిన ఆవిడ ప్రాణం పోసిన రోడ్డు గుంతలు. సహజంగా అన్ని రోడ్డు గుంతలు ప్రాణాలు తీస్తాయి, కానీ మా ఆంధ్ర రోడ్డు ప్రాణాలు పోస్తున్నాయని చెప్పేసి ఇది స్టోరీ. వినటానికి చాలా విచిత్రంగానే ఉంది. ఇక్కడ రెండు అంశాలు, మా రోడ్డు గుంతలు అనేది ఒక అంశం అయితే, చనిపోయిన ఆవిడ తిరిగి బ్రతకడం అనేది ఒక వింతైన వార్తగానే మనం చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది, ఈ వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజపాలపట్నం మాజీ సర్పంచ్ గురజార రామతులసి చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు కూడా ప్రకటిస్తే ఆమెను తీసుకొని ఆ అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో అనుకోకుండా ఎదురుగా ఏదో వెహికల్ రావడం, సడన్ బ్రేక్ అయ్యంతో అది కంట్రోల్ తప్పుతూ ముందుకు వెళ్తూ ఆ గుంతల్లో ప్రయాణిస్తూ ఎగురుతూ కింద పడి ఎగిరేసింది బాగా ఆ వెహికల్ని, అంబులెన్స్ని. దాంతో ఆ అంబులెన్స్ కుదుపులతోటి చనిపోయిందని భావించి అంబులెన్స్లో పండబెట్టినటువంటి ఈ పార్థివదేవైనటువంటి ఈ రామతులసి శరీరంలో కదలికలు వచ్చాయట. ఇది మనం సంతోషించాల్సిన వార్త. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి బ్రతకడం అంటే అదొక మరో జన్మ లాంటిది. మనం ఇది సంతోషపడాల్సిన వార్తే. ఆమెలో చలనం వచ్చింది, ఆమె కాళ్ళు చేతులు కదిలింది. వెంటనే గుర్తించిన కుటుంబీకులు మళ్ళీ వెనక్కు ఏలూరు హాస్పిటల్ తీసుకురావడం, చికిత్స చేయడం, మెరుగైన చికిత్స చేసిన ఆమె బ్రతికింది, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది. ఇది విషయం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆ ఆంధ్రప్రదేశ్ రోడ్లు గుంతలు ఉండడం వల్ల ఎంత ప్రయోజనం అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మ్యాటరు. అంటే మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయాల్లో ప్రధానంగా చర్చకు వచ్చింది. 3,000 మంది పైగా మహిళలు కిడ్నాప్ గురయ్యారు, ఆచూకు లభిస్తలేదు అనేది ఒకటైతే, రోడ్లు గుంతలమయమైపోయాయి అని ఒకటి. అదే ఎన్నికల సమయంలో ఇవి రెండు అంశాలతో పాటు వర్షాకాలం వస్తే పడవలు వేసుకొని రోడ్డు మీద నడవాల్సి వస్తుంది, అమరావతి మునిగిపోతుంది. ఇవన్నీ కూడా ఎన్నికల అంశాలు అయిపోయినాయి. ఇగో ఈ రోడ్డు గుంతలు ఆ రోజు విమర్శలకు గురైనా ఈ రోజు మాత్రం మా ప్రాణాలు నిలబెడుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పొలిటికల్గా, సెటైరికల్గా దీన్ని కొందరు విమర్శిస్తూ, కొందరు దీన్ని మా రోడ్లు గొప్ప ఎగురు, వేరే వాళ్ళ రోడ్లు, మీ రోడ్లు అయితే ప్రాణాలు తీస్తాయి, రోడ్డు ప్రమాదాలు అయితే, కానీ మా ఆంధ్రప్రదేశ్ రోడ్లకి ఇట్లనే గుంతలు ఉంటాయి, ఇవి ఉండడం వల్ల ఇట్లాంటి వాళ్ళు మేము బ్రతుకుతున్నారని సెటైరికల్గా చెప్తున్నారు. ఇది వార్త. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.